సీఎం రేవంత్ గా ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. జంగ్ సైరన్ ఊదేందుకు కరీంనగర్కు అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. చాలా బాగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. నిజంగా చాలా చాలా లోతుగా, నర్మగర్భంగా ఇట్లా రేవంత్ రెడ్డిని గిచ్చకుండానే నొప్పి కలిగేలా చేస్తాడు. రేవంత్ రెడ్డిని గిచ్చకుండానే ఆయనకు నొప్పి పుడుతుంది కేటీఆర్ మాట్లాడుతుంటే. ఎట్లా ఇక చూడండి, రేవంత్ సీఎంగా ఉంటేనే కేసీఆర్ విలువిస్తుంది, అంతే కదా. మరి ఇప్పుడు పొలాలు ఎండిపోతా అంటే రైతులకు అర్థమవుతాను, కరెంటు పోతా అంటే ప్రజలకు అర్థమవుతాను. అదేవిధంగా రైతు బంధు పడలేదని రైతులకు అర్థమైంది, దళిత బంధు పడలేదని దళిత సోదరులకు అర్థమైంది, 4000 పింఛన్ రాలేదని వృద్ధులకు అర్థమైపోయింది. ఇట్లా అనేకమైన విభాగాలలో కేసీఆర్ తన మార్కును చూపించి, తన ముద్రను చూపించి ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఎట్లయితే సంపాదించుకున్నాడో దానికి విరుద్ధంగా 100 రోజుల్లోనే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ దిశగా వెళుతూ అరే నాయన ఇక కేసీఆర్ ఉంటేనే బాగుండు అనే కాడికి తీసుకొచ్చింది. దాన్నే ఇక్కడ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇది కరువు తెచ్చిన, ఇదేంటిది కాలం తెచ్చిన కరువు కాదు. ఉదాహరణకి ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడాలి, పడతలేవు అనుకో, అది కాలం తెచ్చిన కరువు అనుకోవచ్చు. కానీ ఈ కరువు ఆ కరువు కాదు. పుష్కలమైన నీళ్లు ఉన్నాయి, తెలంగాణలో ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక కామధేనువు లాంటి మేడిగడ్డు ఉన్నది, కాళేశ్వరం ఉన్నది, కొండపోశమ్మ సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది. కావలసినన్ని నీళ్లు తీసుకొచ్చి డంపు కొట్టుకొని పెట్టుకున్నాం. కానీ ఆ నీళ్లను విడిచిపెట్టలేరు, ఈ పొలాలను దడుపుతలేరు. ఆ క్రమంలో గొప్ప మాట మాట్లాడిండు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కరువు స్టార్ట్ అయింది అని కేటీఆర్ అంటాను. ఇక దీనికోసం అట ఈ నెల కేసీఆర్ కరీంనగర్లో జంగ్ సైరన్ ఊదేందుకు పోతాండట. అదే ఒక మీటింగ్ పెట్టడానికి పోతాండట అని ఇక్కడ మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనడం జరిగింది. నిజానికి రేవంత్ రెడ్డిని కేసీఆర్ని పోల్చుకోవడానికి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏ విషయంలో పోల్చుకోవాలి రేవంత్ రెడ్డితోటి అనేది ప్రజలు అసలు మానసిక వేదనకు గురవుతాను. కేసీఆర్ ఊరికి ఒక మాట అంటాడు కదా, పాలిచ్చే బర్రెని విడిచిపెట్టి దున్నపోతును కొనుక్కున్నారని. ఆ శాస్త్రం మాట్లాడుకుంటాను ఇక తెలంగాణ ప్రజలు.